మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియ. ఈ మాహేశ్వరి అక్కడిది లలితా సహస్రంలో. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియ. మాహేశ్వరి అంటే మహేశ్వరుణ్ణి సైతం ఆవిడ అవసరమైతే ఆజ్ఞాపించగలదు. శివదూతి శివారాధ్య. అమ్మవారికి ఏదో పని వచ్చిందట. మహిషాసురుడు దగ్గరికి రాయబారిని పంపాల్సి వచ్చిందట. ఎవరిని పంపలేదు ఆవిడ. మా ఆయన పిలవడండి. శివుడు వచ్చాక ఏమనుకోకండి, మీకు పని చెబుతున్నాను, మీరు వెళ్ళండి. ఆయన వెళ్ళాడు పాపం. ఆయన పంపితే ఈవిడు వెళ్ళింది కొన్ని చోటకి. అలాగే ఈవిడు పంపితే ఆయన వెళ్ళాడు. ఆ భార్యాభర్తల మధ్యలో ఏం లేదు ఇక్కడ. ఉపయోగించు, మీరు వెళ్ళండి, మీరు వెడితే కానీ పని అవ్వదండి కొన్ని, అంతే. వెళ్ళాడు పాపం. శివప్రియ శివదూతి శివారాధ్య అంటారు. శివుడి చేత ఆరాధింపబడింది కూడా. ఈవిడ అమ్మవారుగా ఆయన ఆరాధించాడు. భర్త ఇవ్వడం కాదు. రామకృష్ణ పరమహంస భార్యనే ఆరాధించాడు. నువ్వు సాక్షాత్ అమ్మవారు అన్నాడు, భార్య అనలేదు. అందుకే ముట్టుకోలేదు ఆవిడ. అలాగే చేశాడు. అది శివుడు సంప్రదాయం. రామకృష్ణ పరమహంస పాటించింది శివుడు సంప్రదాయం. భార్యనే దేవుడుగా ఆరాధించాడు. ఆయన తప్పేమీ లేదు అందులో. మన సంస్కృతి దానికే అంగీకరిస్తుంది. భగవంతుడిని భర్తగానూ భావించవచ్చు, భార్యగానూ భావించవచ్చు. కాకపోతే అది శృంగార భావం వెళితమై ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. అమ్మగా భావించామనుకోండి గొడవలేదు, మనం దగ్గర పెట్టుకోవాలి. అమ్మే మన ఒళ్ళు తన ఒళ్ళో పెట్టుకుంటుంది. అమ్మగా భావిస్తే ప్రయోజనం. అమ్మ మన ఒళ్ళు తన ఒళ్ళో పెట్టుకుంటుంది. భార్య అలా కాదు, భర్త అలా కాదు. మరి వాళ్ళ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ వాదనలు వేరుగా ఉంటాయి. అందుకని భగవంతుడిని భార్యగా భావించవచ్చు, భర్తగా భావించవచ్చు. సంప్రదాయం అంగీకరిస్తుంది. కానీ అక్కడ నీ మనస్సు పక్కకి వెళ్ళిపోయి చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అది వద్దు. తల్లిగా భావించు, లేదా కొడుకుగా భావించు, తండ్రిగా భావించు అని చెప్పారు. తేలికైన భావాలు. మన తల్లిదండ్రులతో ఉన్నంత చదువుగా భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఉండట్లేదు కానీ తెలుసున్నదేముంది. వాడు మరి అన్ని తల్లి దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్నం తిన్నావా అని అడుగుతుంది. భార్య దగ్గరికి వెళ్ళామనుకోండి, భార్య అయినా భర్త నాతో కలిపి తినొచ్చుగా, ఎవరి దారిని వాళ్ళు వాడు ఈ గొడవంతా వస్తుంది. అమ్మ అయితే అందరూ వాడు 2 ముద్దలు తింటే చాలే, ఎప్పుడో అప్పుడు తిన్నాడు, అది లెక్క. మొత్తం మీద తినడం కావాలి. ఇక్కడ తినడం కాదు, తనతో పాటు తినడం కావాలి. చేసిన దాన్ని మెచ్చుకుంటూ తినడం కావాలి. ఇక ఏవో ఉంటాయి ఇక్కడ, తల్లికి అవన్నీ ఉండవు. ఈ తేడా ఉంటుంది ఖచ్చితంగా తినటైనా. అందుకని ఆ భావన ప్రత్యక్షం చేసుకోవాలి మాహేశ్వరు. దానికోసం మనం అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు చేయాలో ఏకాంతంగానే చెయ్యాలి. ఎప్పుడు భగవంతుడు మీ ఇంట్లో విగ్రహంలో రూపంలో ఉన్నవాడు మీకు మనిషిగా కనపడాలి అంటే ఏకాంతంగానే పూజ చెయ్యాలి, ఏకాంతంగానే ప్రార్థన చెయ్యాలి. ఏకాంతం ఇది ఒక్కరేని మనయి ఏకాంతముందోళి ఏ చీకాకుంగలిగింపజాలరు వచస్సీమంత సింధూరమా. ఒకసారి మా అమ్మవారు సరస్వతీదేవి ఫోటో దగ్గర నేను ఎదురుగా కూర్చుని సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేను అమ్మవారికి చెప్పిన పద్యం ఇది. దీన్ని మొట్టమొదటి ఇదే వేదిక మీద వెల్లడిస్తున్నా ఈ విషయం. ఏకాంతం ఇది ఒకరేని మనయి ఏకాంతముంద్రోళి ఏ చీకాకుంగలిగింపజాలరు వచస్సీమంత సింధూరమా. నీ కారుణ్య కటాక్ష వీక్షణముకై నిల్చన్మనంబు, నీ కారుణ్య కటాక్ష వీక్షణముకై నిల్చన్మనంబు ఇప్పుడీవు ఆకారంబును దాల్చుమి, ఇప్పుడీవు ఆకారంబును దాల్చుమి జగము మాయం చేసి చూపింపుమి. నాకు ఎప్పుడు కలిగిందంటే ఈ భావన యోగవాసిష్టం 32,000 శ్లోకాల గ్రంథం చదువుతుంటే అందులో లీలాదేవి అనేటువంటి ఒక మహారాణికి సరస్వతీదేవి ప్రత్యక్షం అవుతుంది. ఆవిడ భర్త పోయి భర్తను విడిచిపెట్టి ఉండలేక సహగమనానికి సిద్ధపడుతుంటే సరస్వతీదేవి ఉపాసకురాలు ఆవిడ. ఆ ఉపాస్య దేవత కనిపించి నువ్వు సహగమనం చేయకు, నీ బాధ్యతలు నీకున్నాయి, వదిలేసి వాడితో పోతానంటావేమిటి, ఈ భర్త ఎవరు, ఎప్పుడు ఏర్పడింది ఈ బంధం, ఏ జన్మ నుంచి నీకు భర్త అమాయకురాలా అంటే అదేమిటి ఎప్పుడూ ఈయనే కదా, నీకేం తెలుసు వెర్రిమొఖమా, వాడు పుట్టాడప్పుడే 15 ఏళ్ళు అయింది పెరిగింది చెప్పింది. వాడు పుట్టాడు 15 ఏళ్ళు అయింది, ఈ శవం ఇక్కడే ఉందండి, అది ఆశ్చర్యం. భర్త శవం ఇక్కడే ఉంది యోగవాసిష్టంలో. 2వ రోజు అప్పుడు సరస్వతీదేవి వచ్చి ఆవిడకి జ్ఞానోదయం కలిగి వీడు పుట్టాడు 15 ఏళ్ళు అయింది, నీకు చూపించనా. మనం ఒకే దేవతను ఉపాసిస్తే ఆ దేవత కనిపించి ఇంత ప్రయోజనం కలిగిస్తుంది అని నమ్మకం. ఇవిని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి చూపిస్తే వాడు ఎక్కడో కేరళ దేశంలో ఒక సద్బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టాడు, 15 ఏళ్ళు అయింది, వాడికి పెళ్లి చేస్తున్నారు. ఇక్కడేమో ఒకరోజు గడిచిందా, అక్కడేమో 15 ఏళ్ళు గడిచాయా. కాలంలో తేడా, లోకానికి కాలంలో తేడా ఉంటుంది. బ్రహ్మలోకంలో కాలం వేరు, ఇక్కడ కాలం వేరు.
ఇక్కడి నుంచి మనం బ్రహ్మలోకానికి పెడితే అక్కడ కాలం వేరు. మనం ఇక్కడ మాట్లాడుకున్నది అంతా 2 గంటల ప్రవచనం కలిపి బ్రహ్మదేవుడి విషయంలో ఒక రెప్పపాటు ఇలా అనేసరికి అది అయిపోతుంది. అంటే పురాణాల్లో చెప్పింది అది. అవన్నీ స్వయంగా చూసి లీలావతీదేవి అయ్య బాబోయ్ అప్పుడే నా భర్త పుట్టించాడా, 15 ఏళ్ళు అయిపోయిందా అంటే ఇంక నేను తెచ్చుకునే ఇంక రాడు, అయిపోయింది, ఇంక శవదహనం చేసి ఎందుకు మాట్లాడతావు, ఇలా జ్ఞానోదయం కలిగించింది. అది చదివిన తర్వాత నాకనిపించింది, అమ్మా లీలావతి పుణ్యమేమి పదలాస్య విలాసిని నాదు పాపమేమో విషదంబుగాదు. ఆవిడ చేసిన పుణ్యం ఏమిటి, నేను చేసిన పాపం ఏమిటి, భగవంతుడి గురించి కానీ అవధానాల్లో కానీ వేరే కావ్యాల్లో కానీ ఈ రోజుకి మీతో మాట్లాడే వరకు 11,231 పద్యాలు రాశానండి. 11,231. అందులో సరస్వతీదేవి మీద రాసినవే 82 ఉన్నాయి. నీ మీద 80 పద్యాల పైన వెళ్ళాను కదా. అసలు ఇన్ని పద్యాలు ఎలాంటి వాడిని చూపించమని చెప్పాను నేను. ఒళ్ళు మడితే అలాగే ఉంటుంది. తెలుగువాడిని, కవిని, అవధానని ఇన్ని పద్యాలు నీ మీదే వెళ్ళిన వాడిని చూపించు. నాకు రిజర్వేషన్ ఒకటి ఉంటుంది కదా కనీసం, అదేనా. తాపత్రయం అమ్మ నేను పడి మీకు చెబుతున్నా. ఏకాంతమే కోరుకోవాలి, 10 మందిలో కలుద్దామని కోరుకోకండి. అవసరమైనప్పుడు కలవండి, మొహమాట పడకండి. దొరికింది అంటే పొట్టలో ఒక పాము వెళ్ళిపోయినట్టుగా మనిషి వెళ్ళిపోవాలి పూజామందిరంలోకి. మనకి పెద్ద పెద్ద పూజామందిరాలు ఉన్నది అందుకే, ఎవరో వచ్చినప్పుడు చూపించడానికి కాదు. మనమేం చేసాం అందులో ఏకాంతం ఇది ఒక్కరేని మన ఈ ఏకాంతమందురోలు ఏ శ్రీకాకుని కలిగింపజాలరు వచస్సీమంత సింధూరమ. వాక్కు అనే సీమంతంలో సింధూరంలాగా మెరుస్తున్నావమ్మా నువ్వు. ఒక్కరు ఎవరూ లేరమ్మా, భార్య లేదు, పిల్లలు లేరు, ఇక్కడ అంతా వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళారు, నన్ను వదిలేశారు. నువ్వు ఫోటోగా ఉండే బదులు ఒక మనిషి అవ్వచ్చు కదా. నేనురా సరస్వతిని అని అనొచ్చు కదా. నేనేమో ఆధార్ కార్డు అడగను, కనబడితే చాలు, నాకు నమ్మిన రూపంతో కనబడితే చాలు. ఎందుకు కనపడడం, నీ కారుణ్య కటాక్ష వీక్షణముకై నిల్చెన్ మనంబు. నేనేమి కోరనమ్మా నిన్ను, నేనేదో అంతవాణ్ణి చెయ్యి ఇంతవాణ్ణి చెయ్యి అందరికంటే గొప్ప ఏమి అడగను, నిన్నేం విసిగించను నేను. నువ్వు దయతో నన్ను చూస్తే చాలు. మరి ఏం అడుగుతావు, ఎందుకు రమ్మంటున్నావు అంటే, ఇప్పుడు ఈ ఆకారంబును దాల్చుమి. ఎవరూ లేరు కాబట్టి ఫోన్ తీయడానికి నా దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు. నాదన్న బోర్డు శాంసంగ్ డొక్కు ఫోన్ ఇది. ఇందులో ఏమీ ఉండవు, ఆన్ ఆఫ్ తప్ప. ఫోటో తీసే అవకాశం కూడా లేదమ్మా. నీ ఫోటో వాట్సాప్లో కూడా ఎవరికి పంపను. లోకంలో నాకు ఏ కీర్తి అవసరం లేదు. నేను సరస్వతిని చూశానని చెప్పాల్సిన పని ఏమీ లేదు. నాకు నువ్వు కనపడితే చాలు తల్లి, నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే మాయం చేసి చూపించు మీ శంకరాచార్య స్వామి బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటున్నారు. ఈ చిన్న బుర్రకి అర్థం కావట్లేదమ్మా. కానీ ఆ మహర్షి అబద్ధం చెప్పడు కదా. వేదవ్యాసుడు చెప్పిన మాట, కంచి పరమాచార్య చెప్పిన మాట, రమణ మహర్షి చెప్పిన మాట, యడు కృష్ణమూర్తి గారు చెప్పిన మాట, వేదములన్నీ కలిసి చెప్పిన మాట బ్రహ్మసత్యం జగన్మిథ్య. అవి అబద్ధం చెప్పవు కదా, మనకు అవగాహనకి రాలేదు. కానీ అంచేత నాకు అవగాహన కలిగించు. దీన్ని జిజ్ఞాస అంటారు, జ్ఞాతుం ఇచ్ఛ. అంతేగాని అమ్మవారు కనపడడం ఎందుకంటే, మా అబ్బాయికి రోగం తగ్గించు, మా అమ్మాయికి ఏదో మంచి సంబంధం చూడు, నాకు ఈ మధ్య జుట్టు ఊడిపోతుంది ఊడకుండా చూడు. ఏమిటి ఈ దరిద్రపు కోరికలు? ఊడిపోతే ఏం చేస్తావు? ఇక్కడ చుట్టూ ఉడ్డానికి దేవుడు కావాలా? ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి 4 లక్షలు ఇస్తే మళ్ళీ అతికిస్తారు, మళ్ళీ 4 నెలల్లో ఊడిపోతుంది, ఇంకో 4 లక్షలు ఇవ్వచ్చు. ఈ పిచ్చి కోరికలన్నీ గుళ్ళోకి వెళ్ళి కోరకూడదండి. మోక్షం కోరాలి, జ్ఞానం కోరాలి. ఇదేం దరిద్రపు కోరికండి. అందుకే నేనేం అడగనమ్మా, నేను విసిగించను. అది కోరుకోవాలి. ప్రత్యక్ష మోహేశ్వరి, అలా అమ్మవారిని ప్రత్యక్షం కావాలని కోరుకోండమ్మా. ఆవిడ ప్రత్యక్షమైతే కానివే ఉంటాయండి. ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపురానికి నాయకురాలుగా ఉన్నటువంటి నువ్వు ప్రాళేయాచల వంశపావనకరి. ఇది యువతరం జాగ్రత్తగా వినాల్సిన మాట. పెళ్ళి కాని యువతరం జాగ్రత్తగా వినాల్సిన మాట. ప్రాళేయాచల వంశపావనకరి. ప్రాళేయం అంటే మంచు, ప్రాళేయాచలం అంటే మంచు కొండ, హిమాలయం. హిమాలయం యొక్క హిమవంతుల యొక్క వంశాన్ని అమ్మవారు పవిత్రం చేసింది. అక్కడ పుట్టడం ద్వారా కాదమ్మా, పిచ్చి అర్థాలు చెప్పొద్దు. అమ్మవారు అక్కడ పుట్టడం అదృష్టం. ఏం అదృష్టం? ఎవరు పుట్టినా అదృష్టమే. మన దేశంలో పెద్ద జబ్బు ఏమిటంటే, పుట్టుకను బట్టే మొత్తం వాడి జాతకం 75% నిర్ణయించేస్తారు. ఎలా నిర్ణయిస్తారో తెలియదు. ఇదివరకు బుద్ధి లేదు, ఇప్పుడు బుర్ర కూడా ఉండలేదు. పుట్టుకను బట్టి ఎలా నిర్ణయిస్తారండి అర్థం లేకుండా. ఫలానా ఇంట్లో పుట్టి వాడికి ఏదో వచ్చేస్తుంది. ఏమి రాదు, కడుపు నొప్పి వస్తుంది. పుట్టుకను బట్టి రాదండి, కష్టపడితేనే వస్తుంది. మొహమాట పడకుండా చెబుతున్నా. 1116 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా. కష్టపడితేనే వస్తుందండి, పుట్టుకతో ఏది రాదండి. దయచేసి ఎవరిని అవమానించండి.
ఏ కులం వాళ్ళని, ఏ వర్గం వాళ్ళని, స్త్రీలని, పురుషులను ఎవరిని అవమానించే హక్కు మనకు లేదు. పుట్టుకతో ఏదీ రాదు, తల్లి కడుపులోంచి ఉమ్మనీరు మాత్రమే వస్తుంది. ఇంకేది వస్తున్నా మీ అజ్ఞానం. కష్టపడితేనే వస్తుంది, కష్టపడితేనే వస్తుంది. ఈ జీవి మీ ముందు ఇలా మాట్లాడుతున్నవాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. మనలో మన మాట, నాకు పుట్టుకతో ఏం రాలేదమ్మా, నేను మళ్ళీ కష్టపడి చదివితేనే 10th క్లాస్లో 4 రెట్లు ఎక్కువ మార్కులు వచ్చాయి. చాలా కష్టపడ్డాం, అమ్మా నాన్న దీవించారు, ప్రోత్సహించారు. అష్టావధానాలు చేసాం, శతావధానాలు చేసాం, సహస్రావధాన్ని కష్టపడే చేసాం. పుట్టుకతో ఏమి రాలేదు. మా ఇంట్లో ఎవరు అవధానం లేరు, కవులు లేరు. 7 తరాలుగా మా ఇంట్లో కవిత్వం లేదు అసలు. నాకు వచ్చింది కవిత్వం, కష్టపడితే వచ్చింది. కానీ ఇంకో మాట చెబుతాను, కేవలం కష్టపడితే రాదు, అమ్మవారిని ప్రార్థించాలి. కేవల కష్టం వల్ల రాదు. కేవలం నువ్వు వ్యాయామం చేస్తే ఒళ్ళు పెరుగుతుంది, బుద్ధి పెరగదు. ఆ బుద్ధి కూడా వ్యాయామం వల్ల పక్కదారి పట్టకుండా ఉండాలంటే అమ్మవారిని ప్రార్థించాలి. కసరత్తులు, డంబెల్ చేస్తారు చూడండి, వీడు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఎవరో ఆడది అలా పెడుతూ ఉంటుంది, వీడు ప్రదర్శన చేస్తాడు, అందుకే ఉపయోగిస్తాయి ఇవన్నీ. ఈ అధవకండాలండి ఎందుకంటే 8 ప్యాక్ 6 ప్యాక్ నువ్వు ఎన్ని చేసినా చివరికి 7 ప్యాక్ 7 ప్యాక్ పాడికట్టి. ఆ బుద్ధి వ్యాయామం ద్వారా, కండల ప్రదర్శన ద్వారా పక్కదారి పట్టకుండా ఆడాళ్ళని ఆకర్షించడానికి, మొగాళ్ళని ఆకర్షించడానికి కాకుండా ఉండాలి అంటే వ్యాయామం చేసేవాడు ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. నువ్వు ఆంజనేయుడు ఎంత అవుతావు బాగానే, సముద్రాన దూకుతావా, అదో ఇంట్లో పిల్లకాలం దూకలేక చస్తున్నావు. ఇక్కడ బాత్రూంలో నీళ్లు ఉంటే కాలువతలు పెట్టలేడు ఈ పెద్ద మనిషి, దూకుతట. ఎందుకంటే మన వ్యాయామాలు, ఎందుకు మన సర్కస్సులు, ఎందుకు మన కసరత్తులు? ఆత్మజ్ఞానం లేనప్పుడు, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు. అమ్మవారి ప్రవర్తన వల్ల హిమవంతుడు పవిత్రమయ్యాడు. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఆ విషయాన్ని. పుట్టడం వల్ల కాదు, పుట్టడం అనేసరికి ఏమవుతాడు, లోకం చెడిపోతుంది. ఎవరో గొప్పవాడు మన కడుపున పుడితే బాగుండి, పుట్టినవాడు ఏమయ్యాడమ్మా, వీడేమైనా గొట్టంగాడా? వీడిని గొప్పవాడిని చేయొచ్చు కదా, చేయరండి. గొప్పవాడు పుట్టాలి. ఎక్కడ పుడతారు? ఈ దరిద్రపు ఆలోచన భారతదేశం నుంచి నిష్క్రమిస్తే పుట్టుకను బట్టి మనిషిని అవమానించడం, పుట్టుకను బట్టి మనిషి గౌరవించడం, ఈ 2 తప్పులే. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇవి 2 జబ్బులు పోతేనే దేశం బాగుపడుతుంది. ఈ 2 బావలసిందే. పుట్టుకను బట్టి గౌరవించద్దు, పుట్టుకను బట్టి అవమానించద్దు. వాడు ఏమవుతాడో చూడండి, ఆడపిల్లైనా మగవాడు 25 ఏళ్ళు రానివ్వండి, పర్వాలేదు. వాడి స్థాయిని బట్టి వాడిని గౌరవించండి, లేకపోతే తీసిపారేయండి. పుట్టుకను బట్టే కొందరు నిసరిస్తారు ఈ దేశంలో, ఎంత విచిత్రమో. మళ్ళీ ఆ బ్రహ్మకీట జనని అని మనమే చదువుతుంటాం ఇక్కడ కూర్చొని. బ్రహ్మదేవుడు మొదలు కిడివీర, మరి అయినప్పుడు నువ్వు ఎందుకు ఇంకో కులవాడిని అవమానిస్తున్నావు? వాళ్ళందరూ అంతే, వాళ్ళ బుద్ధులు అంతే. నాలికి కోసేయిద్దండి పట్టుకుని, కుల వివక్షతో మాట్లాడేవాడిని నాలికి కోసేయిద్దా? నీకు లలితా సహస్రం చదివే అర్హత ఎక్కడదయా? పోనీ విష్ణు సహస్రం సగుణో నిర్గుణో ఏం సహస్రార్చి సప్త జిహ్వసప్త యథా సప్తవాహన అమూర్తిరణఘో అచింత్యో భయకృత్ భయనాశన అణుర్బృహత్కృషి స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య రాగ్వంశో వంశవర్ధన. ఇవి పూర్తిగా సమసమాజానికి సంబంధించిన మాటలు. గుణాలు ఉన్నవాడైనా, గుణాలు లేనివాడైనా, పొడుగువాడైనా, పొట్టివాడైనా, లావువాడైనా, సన్నవాడైనా నువ్వెవరిని ఆక్షేపిస్తావయ్యా? అంతా విష్ణుమయం. ఏ దేవుడు మనకు అర్థం కాల. దేవుళ్ళని విభజించుకుని కొట్టుకు చస్తున్నామంటే, మతాలు మార్చుకుని దేవుళ్ళని విభజించుకుని కొట్టుకుంటున్నాం తప్పితే ఏ దేవుడు మనకు అర్థం కాల. ఎందుకంటే మనకు దేవుడు అర్థం కావడం ముఖ్యం కాదు, మన పార్టీలో ఉండడం చాలా ముఖ్యం. మన దుర్మార్గపు దేవుడు నా పార్టీలోకి రావాలి. ఎందుకని? నేను లోకాన్ని శాసించడానికి. నువ్వు పెద్ద గొప్పవాడివని ఇక్కడ ఈ అహంకారమే పోవాలి. ఇక్కడ దేవుడు నీ కోసం రాడు, లోకం కోసం వస్తాడు. నువ్వు లోకం కోసం పాటుపడు. నీ స్వార్థమే ఎంతసేపు, అది మానుకోవాలి. అదే అమ్మవారు ఏం చేసింది అంటే వంశాన్ని పావనం చేసింది. ఎలాగా? మామూలు వాళ్ళకంటే కాదు. వికీర్ణ సప్తఋషి బలి ప్రకాశిభిగి కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు. స్వయంగా అమ్మవారిని ప్రశంసిస్తూ శివుడు మాట్లాడిన మాట ఇది. ఎప్పుడు శివుడిని పెళ్లి చేసుకుందుకు అమ్మవారు తపస్సు చేస్తే ఆవిడ్ని పరీక్షించడానికి శివుడు మరో బ్రహ్మచారి వేషంలో వస్తాడు, మారు వేషంలో వచ్చి శివనంద చేస్తాడు కావాలని. నువ్వు ఎవరిని చేసుకుంటావు? పెళ్లి కూడా నీకేం బుద్ధి ఉందా లేదా? ఏనుగుతోలు బూడిదే పట్టుకున్న వాడిని పెళ్లి చేసుకుంటావు. విష్ణుమూర్తిని చేసుకో, ఇక శేషసేనం మీద ఉంటాడు, బోళ్ళు ఆభరణాలు ఉంటాయి, బోళ్ళు బంగారం చేయిస్తాడు ఆయన. ఇంద్రుణ్ణి చేసుకో, వాణ్ణి చేసుకో, వీణ్ణి చేసుకో. ఎందుకు వచ్చింది ఈయన? ఏనుగుతోలు బూడిదే తప్పితే ఏమీ లేదు. శవాలను పట్టుకుంటాడు, శ్మశానంలో తిరుగుతాడు. ఈయన ఎందుకమ్మా అని చెప్పడానికి కపట నాటకం ఆడాడు శివుడే బ్రహ్మచారి వేషంలో.
వచ్చి అక్కడ శివనంద చేశాడు. ఆ నింద చేయడానికి ముందు ఏమంటాడు అంటే, నువ్వు చాలా గొప్పదానమమ్మా, నీ చేత హిమవంతుడు వంశం పవిత్రమైంది. ఎలాగా? వికీర్ణ సప్తర్షి బలి ప్రకాశిభి తథా గాంగజలైర్దివశ్చ్యుతైః యథా త్వదీయైశ్చరితైరనావిలైః మహీధరక పావితయేష సాన్వయః హిమాలయం పవిత్రం కావడానికి 3-4 కారణాలు ఉన్నాయి. 3-4 కారణాలు. ఇప్పటికీ మనకి హిమాలయం అంటే చాలా గొప్పగా చెప్పుకోండి. ఎందుకంటే పెట్టని కోట నీకు, అది పెట్టని కోట. మనకి చైనా వాళ్ళు దండయాత్రకు రాకుండా, ఇతర దేశాల వాళ్ళు రాకుండా అడ్డుకునే కోట. యోగులు తపస్సు చేసిన చోడు. చేముట్టిన జాలు పాపముల మూలములన్ వెదలించునట్ట, పెట్టని కోట ఎంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మేము ఉత్తరదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు హిమాలయం కనపడితే అప్పుడు ఆశువుగా చెప్పిన పద్యం ఇది. హిమాలయాన్ని చూసి ఎంత గొప్పది హిమాలయం, ఈ హిమాలయాలకి నేను వారసుణ్ణి కావడం ఎంత అదృష్టం. భారతీయులందరూ హిమాలయాలకి వారసు. పెట్టని కోటయంట నిలబెట్టిన జాతి ప్రతిష్టలంట, నా నట్టువరేడు గౌరికై నాట్యము చేసెడి గుట్టలంట, చేముట్టిన చాలు పాపముల మూలములన్ హరించునంట, మీరెట్టి హిమాలయంబులకు ఔరసులౌట అదెంత పుణ్యమో. హిమాలయాలు చాలా గొప్పవి. ఎందుకని? గౌరీదేవి కోసం శివుడు స్వయంగా నాట్యం చేశాడు. మనం నాట్యం చేస్తే పబ్లిక్ కోసం చేస్తాం, ఆయన వాళ్ళ ఆవిడ కోసం చేశాడు. ఇది కళాకారులు అందరూ నేర్చుకోవలసింది. మా ఆయన వింటే చాలు, మా ఆవిడ వింటే చాలు, ఇంకెవరక్కర్లేదు. ఆవిడ ఎప్పుడు వింటూనే ఉంటుంది ఇంట్లో, చాలు. మనకు అలా కాదు కదా, ఇంట్లో వాళ్ళు వింటే ఉపయోగం ఏంటి? ఎంపీ గారు వినాలి, ఎమ్మెల్యే గారు వినాలి, ఏంటి వింటే వచ్చేది ఇక్కడ. వాళ్ళు ఎవరి కోసమో యథోతాపత్రయం పడుతూ ఉంటే వాళ్ళు అంతకీ రారు, 2 నిమిషాల నుండి వెళ్ళిపోతారు. శివుడు ఎవరి కోసం నాట్యం చేయడు? భార్య కోసం. మా ఆవిడ ఉందా అని అడుగుతాడే. ఆవిడ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఆవిడ అంతే, ఏ ప్రతిభ ప్రదర్శించిన మా ఆయన ఉన్నాడా అని అడుగుతుంది, ఇంకెవరక్కర్లేదు. అది అన్యోన్యం అంటే. ఒకరికొకరు ఉంటే అలా జీవితాంతం 90 ఏళ్ళనే ఉంటామా, 90 జన్మలు గడపచ్చు ఇద్దరే కలిసి, ఎవడక్కర్లేదు. పిల్లలు ఎక్కడైనా ఉండని, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు. ఇది కావలసింది, కోరుకో. అలాంటి హిమాలయాలకి మనం ఔరస్యం కదా. ఆ హిమాలయాలు ఎందువల్ల పవిత్రమయ్యే? వికీర్ణ సప్తర్షి బలి ప్రకాశిభికి కశ్యపాత్రి, జమదగ్గిన, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠాది ఋషులందరూ అరుంధతీదేవి సహితంగా అక్కడే ఉంటారు. అందువల్ల పవిత్రమయ్యే. అంతేకాదు, వాళ్ళు పొద్దున్నే పూజ చేస్తారట, శివ పూజ. పువ్వులు కొయ్యట, మనలో మన మాట నేర్చుకోవాలి. నేను తరచు చెప్పే మాట, పువ్వులు కొయ్యరు, అక్కడే ఉంచుతారు. ఎందుకంటే కదంబ వనవాసిని, కదంబ వనంలో అమ్మవారు ఉంది. నువ్వు పువ్వు తెంచావంటే ఆవిడకి ద్రోహం చేసింది. పోనీ నీ దొడ్లో పువ్వు నువ్వు తెంచి దేవుడి దగ్గర పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు పూల దొంగలు తయారయ్యారు. పొద్దున్న ఓ బ్యాగ్ వేసుకుని బయలుదేరతాడు, మొత్తం ఎదుటి వాళ్ళ పూలన్నీ కోసేస్తాడు. పైగా వాళ్ళకి పుణ్యం అని మాట్లాడతాడు. ఇదో వ్యధవ్యాఖ్యానం. ఇక్కడ నీకు పాపం వచ్చింది. భారతం శాంతి పర్వం చదువుకోండి, పూల దొంగతనం చేసి కూడా కుక్కై పుడతాడని చెప్పాడు. చేయకూడదు అలాగే. నీ దొడ్లో పూలుంటే 2, 3 కొయ్యి పూజ చేయి, లేకపోతే మానసే. నువ్వు గొప్పలు చెప్పుకోవడం కోసం వాడు సొమ్ము ఎలా హరిస్తావు? పైగా మీ మైహోం పూజాల మీరు గమనించండి, బయట ఎక్కడైనా చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నా సరే కాలనీ అంతా బాగుంటుందమ్మా. నువ్వు తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తే 5 నిమిషాల్లో అది నిర్వీర్యం అయిపోయింది. చేసేది దేవుడు అవన్నీ కోరుకోవట్లా, నీ మనస్సు కోరుకున్నాడు. ఆ మనస్సు ఇవ్వడం చేతకాని వాళ్ళే ఈ పూలయాత్ర అంతా చేస్తారు. ఇక్కడ మనస్సు ఏమో ఎక్కడో పూలకొట్లో ఉంటుంది, దేవుడి దగ్గర ఉండదు. పువ్వు ఇక్కడ ఉంటుంది. దేవుడికి కావాల్సింది నీ మనస్సు, పువ్వులు ఆకులు కాదు ఇక్కడ. దాన్ని ఇంకా 1,00,000 కోటి విపరీతాలన్నీ చేశారు. అది ఆధ్యాత్మికం కాదు, అదో పెద్ద హంగామా, ఆర్భాటం. అది ఫోటోలు తీసుకుందుకు బాగుంటుంది. నీ మనస్సు ఏమైంది? దాంట్లో శివుడు లేడు. అమ్మవారి మనస్సులో శివుడు ఉన్నాడు, శివుడు మనస్సులో అమ్మవారు. అందుకే ఆవిడ వల్ల ఎంత పవిత్రమైందో కాళిదాసు చెబుతున్నాడు. ఇక్కడ సప్తర్షులు పూజ చేయడం వల్ల కంటే, వాళ్ళు అక్కడ ఉండడం కంటే, వాళ్ళు అక్కడ శివార్చన చేయడం కంటే, గంగానది అక్కడ ప్రవహించిన దానికంటే కూడా నీ ప్రవర్తన కారణంగా నీ తండ్రి ఖ్యాతి వచ్చిందమ్మా, నీకు ఆశీర్వచనం అన్నాడు. అంతే ఆ బ్రహ్మచారి. నమస్కారం అనకూడదు, పెళ్లి చేసుకుంటున్నాడు కదా. అందుకని వయస్సులో కూడా పెద్దవాడు.
యథాత్వదీయై చరితైరనావిలై. ఈవేళ యువతరం గుర్తుపెట్టుకోవాలమ్మా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మన ప్రవర్తన కారణంగా తల్లికి కానీ తండ్రికి కానీ చెడ్డ పేరు వచ్చింది అంటే బతుకు దండగా ఆ రోజుతో అయిపోయినట్టే లెక్క. బయటికి వెడుతున్నామంటే తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి, వస్తామన్న సమయానికి రావాలి, ఎక్కడికి వెళ్తామని చెప్పామో అక్కడికే వెళ్ళాలి. అవసరమైతే వయస్సున్న అమ్మాయిలు మీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతున్నా కూడా తల్లిని తీసుకెళ్ళాలమ్మా. అప్పుడే సంస్కృతి నిలబడుతుంది, అప్పుడే సంస్కృతి నిలబడుతుంది. మా అమ్మకి ఇవన్నీ నచ్చకపోతే మానాయి, అమ్మ కోసం మానాయి. మీ అమ్మకి నచ్చినవే చెయ్యి. అమ్మకి నచ్చవంటూ మనం చేస్తాం ఎక్కడ? అమ్మ ఎలా నచ్చింది మనకి? సినిమా హీరోయిన్లు పాటిస్తారండి, ఖచ్చితంగా కూడా తల్లిని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానం కూడా మనకి లేదు. తల్లికి చెప్పరు, తండ్రికి చెప్పరు, ఎప్పుడు ఎడతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎక్కడికి వెళ్ళారంటే బర్త్డే. ఎవడు బర్త్డే? వాడెవడు? పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? మనకి చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. అక్కడ పుచ్చుకునేది ఏమిటంటే ఏం లేదు, కారపోంది ఏమిటే కాదు, చాలా ఉన్నాయి అక్కడ. అమ్మాయిలంతే, అబ్బాయిలంతే. ఇప్పుడు ఈ ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు ఏమైపోయారు? ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి అండి. ఈవేళ తల్లిదండ్రులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. ఇంక వాళ్ళు ఏమిటంటే మా తోడళ్ళు కొడుకు అంటే మావాడే నయం, ఇదో కంపారిజన్ ఇక్కడ. ఎందుకంటే వాడు 2 సీసాలు పుచ్చుకుంటాడు, మావాడు ఒకటేగా. ఇక ఇలా సంతోషిస్తున్నారు. ఇదో కుళ్ళు బుద్ధి అంటారు, ఇదో కుళ్ళు బుద్ధి. నీ కొడుకు బాగుండకపోగా నీ తోడళ్ళు కొడుకు బాగుండడం కూడా నీకు ఇష్టం లేదు, వాడు ఇంకాస్త చెడిపోవాలి. ఇలా ఎంతకాలం కృత్రిమమైన బతుకుతామండి. అందుకోసం అమ్మా ఈ పద్యాన్ని మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఏరి కుమార సంభవం ఎక్కడో ఉంటే వెతికి కింద కూర్చుని గ్రంథం తీసి పట్టుకొచ్చి మీకోసం ఈ పద్యం చెబుతున్నా. లోకం బాగుండాలి, లోకం బాగుండాలి. లేకపోతే అమ్మవారి వల్ల హిమాలయం పావనమైందని చెప్పడానికి వ్యాఖ్యానం అవసరం లేదు, చెప్పేసి ఊరుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కానీ పుట్టుకల వల్ల పావనాలు కావు, పుట్టుకల వల్ల దెబ్బతినవు. మన ప్రవర్తన వల్లే పవిత్రం అవుతాయి, మన ప్రవర్తన వల్లే దెబ్బతింటాయి. మనం కాపాడుకోవాల్సింది మన ప్రవర్తన. పుట్టుకను మనమేం చేయలేం కదా, అయిపోయింది అది. అదేం చెప్పలేదు కాళిదాసంతుడు వాడు. యథా త్వదీయై చరితై అనావిలై. ఆవిలం అంటే కల్మషం, అనావిలై అంటే నిష్కల్మషం. నిష్కల్మషమైన నీ ప్రవర్తన కారణంగా తండ్రికి ఎంత పేరు వచ్చిందమ్మా. ఇవాళ యువతులకి చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టుకోరుతున్నా. మీకు మీ తండ్రికి తల్లికి అప్రతిష్ట తెచ్చే పని ఏది చేయకండి. అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మికత. తండ్రికి నచ్చదు, తల్లికి నచ్చదు, తక్షణం మానయ్యాలి ఆ పని. ఆ ఫ్రెండ్ అన్న గాడిద కొడుకే చెప్పాలి నేను రాని. వాడితో బంధం ముఖ్యం కాదు, వీళ్ళతో బంధం ముఖ్యం. మనకి జీవితాంతం కాపాడే తల్లిదండ్రుల ఈ గొట్టంగాడ వాడు అనుకోని. అందుకోసం అమ్మాయి